అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. కొత్తగా వచ్చిన మన సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భార్య చనిపోయిందనుకున్న భర్త. రక్త సంబంధం వెనుక దాగిన నిజం. ఆదిత్య చేతిలోని డైరీ నేలపై పడిపోయింది. గదిలో చాలా నిశ్శబ్దంగా ఉంది. నందిని ఆ డైరీ తీసుకొని చివరి లైను మళ్ళీ చదివింది. ఆ చివరి లైన్లో రుద్రప్రతాప్ నీ శత్రువు కాదు, నీ రక్త సంబంధం అని రాసి ఉంది. ఆ మాటలు చదివిన నందినికి దీని అర్థం ఏమిటి అని అడిగింది ఆదిత్య. ఆదిత్య, నాకు కూడా అర్థం కావడం లేదు. అప్పుడే విక్రమ్ డైరీని మొత్తం మరోసారి పరిశీలిస్తాడు. చివరి పేజీ వెనుక ఒక చిన్న కాగితం అతికించి ఉంటుంది. అది చూసి విక్రమ్ ఆ కాగితాన్ని తీసి చూస్తాడు. అందులో ఒక అడ్రస్ కూడా ఉంటుంది. ఆ అడ్రస్ ఏమిటంటే శాంతి నిలయం వృద్ధాశ్రమం. వెంటనే ముగ్గురు అక్కడికి బయలుదేరుతారు. ఎందుకంటే ఈ రక్త సంబంధం అని రాసి ఉన్న లైను ఆదిత్య విక్రమ్కు ఏదో పన్నాగంలాగా అనిపిస్తుంది. అందుకని విక్రమ్ ఆ వృద్ధాశ్రమంలోకి వెళ్తాడు. వృద్ధాశ్రమంలో 85 ఏళ్ల సత్యనారాయణ అనే ఒక ముసలతను ఉంటాడు. వెంటనే వారిని చూసి ఆశ్చర్యపోతాడు. సత్యనారాయణ, నువ్వు శేఖర్ కొడుకువా అని ఆదిత్యను చూడగానే అడుగుతాడు సత్యనారాయణ. ఆ మాటలు విన్న ఆదిత్య అవును అంటాడు. వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సత్యనారాయణ, ఈరోజు వస్తుందని మీ నాన్న నాకు ముందే చెప్పాడు అని అంటాడు సత్యనారాయణ. ఆ మాటలు విన్న ఆదిత్య ఆయన ఒక పాత ట్రంకు తెరిచి అందులో నుంచి 2 పుట్టిన బర్త్ సర్టిఫికెట్లు తీసి ఇస్తాడు. ఆదిత్యకు ఏమీ అర్థం కాదు. కొద్దిసేపు అలా ఉండిపోయిన ఆదిత్య మళ్ళీ తేరుకొని ఆ సత్యనారాయణ ఇచ్చిన ఆ 2 బర్త్ సర్టిఫికెట్లను పరిశీలిస్తాడు ఆదిత్య. ఒకటి ఆదిత్యది, అందులో మరొకటి రుద్రప్రతాప్ది. నందిని ఇవి ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు ఆ వృద్ధుడు లోతుగా నిట్టూర్చాడు. అతను ఆలోచిస్తూ మెల్లిగా, మీ ఇద్దరి తాతలు అన్నదమ్ములు. ఒక ఆస్తి కోసం కుటుంబం 2గా చీలిపోయింది. ఆ ద్వేషమే తరతరాలుగా కొనసాగుతుంది అని చెబుతాడు సత్యనారాయణ. ఆ మాటలు విన్న ఆదిత్య చాలా ఆశ్చర్యంగా, అంటే రుద్రప్రతాప్ నన్ను ఆస్తి కోసం చంపాలనుకుంటున్నాడా అని అడుగుతాడు ఆదిత్య. ఆ మాటలకు సత్యనారాయణ, ఆస్తి కోసం అంటే కాదు, అతనికి ఆస్తి కంటే ప్రతీకారం తీర్చుకోవడం చాలా ముఖ్యం. వాళ్లకు పగ ప్రతీకారమే అనుబంధంగా మార్చుకుంటారు అని చెబుతాడు సత్యనారాయణ. ఇందులో మరో నిజం చెబుతాడు సత్యనారాయణ. మీ నాన్న ఎవ్వరిని మోసం చెయ్యలేదు. అసలు మోసం చేసింది ఎవరంటే రుద్రప్రతాప్ బాబాయ్ భైరవ్. అతడే నకిలీ పత్రాలు తయారు చేసి వాటిని 2 కుటుంబాలకు ఇచ్చి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేలాగా చేసి వాళ్ళల్లో వాళ్ళు శత్రువులుగా మారడానికి కారణం భైరవ్ అని చెబుతాడు సత్యనారాయణ. అంతలో బయట పెద్ద శబ్దం వస్తుంది. ఒక గాజు పగిలిపోతుంది. పొగ బాంబులు లోపల పడతాయి. ఆ గదంతా పొగతో నిండిపోతుంది. ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి కొంతమంది గూండాలు లోపలికి దూసుకొస్తారు. ఒక గూండా సత్యనారాయణని చంపేయండి అని చెబుతాడు. అప్పుడు ఆదిత్యను బతికే మనం పట్టుకోవాలి, అతన్ని చంపకూడదు, అతన్ని ప్రాణాలతోనే మనం పట్టుకోవాలి. ఇన్ని విషయాలను బయటపెట్టిన సత్యనారాయణ మాత్రం బతకనివ్వకండి అని చెబుతాడు అందులో ఒక అతను.
ఆదిత్య, విక్రమ్ ఇద్దరు ఆ గూండాలతో పోరాడుతారు. నందిని సత్యనారాయణను సురక్షితంగా బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక గూండా నందినిపై దాడి చేయబోతాడు. ఆరాధ్య ఒక్కసారిగా ఒక ఇనుప పైపు తీసుకొని అతని కాళ్ళపై కొడుతుంది. ఆరాధ్య ఇలా చెబుతుంది, మా అమ్మను వదిలేయి అని. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో విక్రమ్ ముందే తయారు చేసుకున్న పోలీసు బలగాలు ఆశ్రమం దగ్గరికి చేరుకోవడంతో పోలీసులు వస్తున్నారని గమనించిన గూండాలు అక్కడ నుంచి పారిపోతారు. కానీ సత్యనారాయణ చాలా తీవ్రంగా గాయపడతాడు. అతను చనిపోయేలోపు ముందు ఆదిత్య చేతిని పట్టుకొని ఒకటి చెబుతాడు, రుద్రప్రతాప్ను ద్వేషించకు. అతనికి కూడా నిజం తెలీదు. అతను కూడా నీలాగే మీ నాన్న మోసం చేశాడని అతని నాన్న మోసం చేశాడని నువ్వు, మీ ఇద్దరు కుటుంబాలు కూడా ఒకరికొకరు భైరవ్ వేసిన ప్లాన్లో చిక్కుకొని ఉన్నారు అని చెబుతాడు సత్యనారాయణ. అలా చెప్పిన సత్యనారాయణ వెంటనే చనిపోతాడు. అదే సమయంలో రుద్రప్రతాప్ తన బంగ్లాలో కూర్చుని ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి ఇలా చెబుతాడు రుద్రప్రతాప్కి, సార్, భైరవ్ గారు ఇండియాకు వచ్చేశారు అని. రుద్రప్రతాప్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. భైరవ్ ఇండియాకు వచ్చాడా అని ఆశ్చర్యపోతాడు. వెంటనే రుద్రప్రతాప్, ఏమంటున్నావు నువ్వు తెలుసుకున్నది నిజమేనా అని అడుగుతాడు ఎదుటి వ్యక్తిని. అప్పుడు అతను, అవును సార్, నేను తెలుసుకున్నాను సార్, నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నారట భైరవ్ అని చెబుతాడు. ఆ మాటలు విన్న రుద్రప్రతాప్ ముఖంలో భయం కనిపిస్తుంది. అప్పుడు రుద్రప్రతాప్ ఎదుట ఉన్న వ్యక్తి, సార్, మీకు కూడా భయమా అని అడుగుతాడు. అప్పుడు రుద్రప్రతాప్ నెమ్మదిగా ఇలా చెబుతాడు, ఈ ఆటను మొదలుపెట్టింది నేననుకున్నావా? కాదు, భైరవ్. ఈ ఆటను మొదలుపెట్టింది భైరవ్. అది తాను నేరుగా ఆటలోకి దిగకుండా ముందు నన్ను ఉంచి వెనకాల నుంచి ఈ కథంతా నడిపాడు అని చెప్తాడు రుద్రప్రతాప్. ఆ మాటలు విన్న ఎదుటి వ్యక్తి షాక్ అవుతాడు. అలా రాత్రి ఆదిత్య ఇంటి గేటు ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. కారు డోరు నెమ్మదిగా తెరుచుకుంటుంది. అందులో నుంచి తెల్లటి దుస్తులతో, చేతిలో కర్రతో ఒక ముసలాయన దిగుతాడు. అతను చాలా మెల్లిగా నవ్వుతూ, 20 సంవత్సరాల తర్వాత నా కుటుంబం మళ్ళీ ఒకటైంది అని అంటూ కారులో నుంచి దిగుతాడు ఆ వ్యక్తి. అతడెవరో కాదు, భైరవ్. ఇంతటితో ఈ 9వ ఎపిసోడ్ అయిపోతుంది. 10వ ఎపిసోడ్లో మనం అంతిమ తీర్పు తెలుసుకుందాం. నిజంగా భైరవ్ వీళ్ళిద్దరి శత్రుత్వానికి ఆద్యం పోసింది భైరవేనా? రుద్రప్రతాప్ ఇవన్నీ చేస్తున్నాడని ఇప్పటి వరకు అనుకున్న ఆదిత్య దీని వెనుక భైరవ్ ఉన్నాడని కనిపెట్టగలడా? విక్రమ్, నందిని, ఆదిత్య భైరవ్ని పట్టుకొని నిజానిజాలు తెలుసుకుంటారా? నెక్స్ట్ ఎపిసోడ్